వెల్కమ్ టు సెల్ న్యూస్. సొంత నిధులతో ప్రజల సౌకర్యార్థం బస్ స్టాప్ షెడ్ నిర్మాణం. దేశగూడి రఘుపతి గౌడ్ మాజీ జెడ్పీటీసీ, దేశగూడి శ్రీనివాస గౌడ్ మాజీ బోయిన్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో బస్ స్టాప్ ప్రారంభోత్సవం. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 4వ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీ బస్ స్టాప్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మేడ్చల్ జిల్లా గ్రంథాలయం చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి, ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్స్ బోడిగే రామ్ దాస్ గౌడ్, చిలుమల జగదీశ్వర్ రెడ్డి, యాసారం మహేష్, సత్యనారాయణ, అడల నరసింహ, దుబ్బాక వెంకటేష్, ఆడాల అమర్నాథ్, ఆడాల సువర్ణ, వి సత్యనారాయణ, ఎర్ర నరసింహ, మాధు గౌడ్, సాయిరామ్ గౌడ్, యాసారం నాగేష్, వెంకటేష్, శ్రీనివాస్, అడాల రఘునాథ్, ఉయ్యాల నరసింహ, రాజు, మల్లికార్జున్, భీమయ్య, రమేష్, నరసింహ, ఆంజనేయులు, అనిత, బాలమ్మ, ప్రమీల, జ్యోతి, మహిళలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. 30,000 జనాభా, 15,000 మంది ఓటర్స్. ఈ రోడ్లు లేకుండా ఈ రోడ్లు కూడా అప్పుడు కాలినడకన వచ్చేది. ఇప్పుడు బస్సులు, కార్లు, స్కూటర్లు ప్రజలకు అందరికీ ఈ గ్రామం అన్ని విధాల సౌకర్యం చేస్తుంది. ఈరోజు దేశంలోని రఘుపతి గారు వారి అన్నగారి జ్ఞాపకార్థం ఈ బస్ స్టాప్ నిర్మించినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీరందరూ కూడా శుభాకాంక్షలు. మహిళలందరూ కూడా ప్రతిరోజు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ కూడా ఫ్రీ బస్ ఏర్పాటు చేసిండ్రు. మరి ఎన్నికలలో మరి మాకు ఏం చేసిండ్రో ఏమో కానీ మీకైతే 24 గంటలు బస్సు ఫ్రీలా చేసి పంపినందుకు వారికి కూడా ధన్యవాదాలు, మీకు కూడా ధన్యవాదాలు ముగిస్తున్నాను. నూతన బస్ స్టాప్ ఏర్పాటు శ్రీమతి శ్రీ దేశంలో రఘుపతి గౌడ్ గారు వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు కొత్త బస్ స్టాప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారి కుటుంబానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ బస్ స్టాప్ను అందరూ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 4వ డివిజన్లో గత 30 సంవత్సరాల క్రితం కీర్తిశేషులు దేశంలోని నరసింహ మల్లమారి జ్ఞాపకార్థంగా మా బాబాయ్ అనే దేశం రఘుపతి గౌడ్ గారు ఆనాడు సర్పంచ్గా ఉండి ఆ యొక్క బస్ స్టాండ్ నిర్మించడం జరిగింది. కొద్ది రోజుల క్రితం 3 నెలల క్రితం రోడ్ డివైడింగ్లో ఆ యొక్క బస్ స్టాండ్ అది తొలగించినారు. దాన్ని మళ్ళా కాలనీ వాసులు, కాలనీ పెద్దలు అందరూ విచ్చేసి అయ్యా మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి మొరపెట్టుకుంటే మళ్ళీ ఈ యొక్క బస్ స్టాండ్ మళ్ళా మా యొక్క తాత పేరు మీద, మా నాన్నమ్మ పేరు మీద, మరియు మా నాన్న దేశం భిక్షపతి గౌడ్ మరియు మా మమ్మీ శశిశేఖర్ గారి పేర్ల మీద యొక్క బస్ స్టాండ్ నిర్మించినాము. అలాగే మరియు బొందలగడ్డలో కూడా ప్రజల మేరకు మా యొక్క సొంత ఫండ్ తోటి దింపుడలను కూడా ఏర్పాటు చేశాము. మరియు బీర్ల కొట్టం కూడా మా యొక్క సొంత నిధులతో మా యొక్క ఫ్యామిలీ తరఫున మేము ఏర్పాటు చేశాము. ఇటువంటి సేవా కార్యక్రమం మేము ముందుంటాము, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము. మీకు ఇప్పుడు దయాకరణ చెప్పినట్టు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం మాకు ఆదేశించారు కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ వరకు ఇక్కడ నేను చలివేంద్రం ఏర్పాటు చేస్తాను. మరియు మేము పిలవంగానే యూజ్ చేసినటువంటి మాజీ గ్రంథాలయ మేడ్చల్ చైర్మన్ దర్గా దయాకరణ గారికి, మరియు మాజీ సర్పంచ్ బోడిగే రామదాస్ గౌడ్ గారికి, మరియు ప్రస్తుత కార్పొరేటర్ యాసారం మహేష్ గారికి, మరియు 10వ డివిజన్ కార్పొరేటర్ సుమలత సత్యనారాయణ గారికి, మరియు ఇక్కడ విచ్చేసే పెద్దలందరికీ కూడా పేరు, మరియు కోఆప్షన్ సభ్యులు చిలుమల జగదీశ్వర్ రెడ్డి గారికి, మరియు మాజీ గ్రామ పంచాయతీ సభ్యులు దుబ్బాక వెంకటేష్ గౌడ్ గారికి, మరియు నాకు సహకరించినటువంటి ఆడాల నరసింహ గారికి. 4వ డివిజన్లో లక్ష్మీనగర్ దగ్గర బస్ స్టాప్ ప్రారంభోత్సవం. దీన్ని నిర్మించిన దాతలు దేశం రఘుపతి, చంద్రకళ గౌడ్, మరి ఇక్కడ విశేష దయాకరణ రామదాస్ గౌడ్ గారికి బస్ స్టాప్ కూడా కట్టించడం జరిగింది. ఎండల్లో వాడి బస్ ఎక్కకుండా మరి మహిళలకి కానీ, పిల్లలకి కానీ, వృద్ధులకి కానీ సహకారంగా మంచి బస్ స్టాప్ కట్టినారు. ఆ బస్ స్టాప్ అందరూ కూడా సకాలంగా వాడుకోవాలని చెప్పని లక్ష్మీనగర్ ప్రజలకు, మరి అదేవిధంగా పడతపురం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఒక మంచి అవకాశం ఈనాడు బస్ స్టాండు మరి రఘుపతి గారు, నేను, మరి రామదాస్ గారు, మరి బొడిగే దేశకొండ సీన్ గారు, మరి అందరూ కూడా మరి మహిళలతో సహా అందరూ కూడా సమిష్టిగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా అందరూ కూడా సదుపాయాలు ఉండాలి. నేను దేశకొండ సీన్కు విజ్ఞప్తి చేస్తున్నా,
అయ్యా కొద్ది రోజులు ఇంకా 20 రోజుల దాకా ఎండాకాలం ఉంది. ఆ 20 రోజులు కూడా ఈ బస్ స్టాప్లో వాటరు సదుపాయం కల్పిస్తాడని చెప్పని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. మరి ఆయన మాటల్ని చెప్తాడని చెప్పని కూడా భావిస్తూ, ఎందుకంటే మీరు ఒక మనిషిని పెట్టి నీళ్ళు పెడితే అందరూ కూడా సకాలంగా నీకు నీ పిల్లలకు మరి ఆ దేవుడు నిండు ఆశీర్వాదం ఉంటారని చెప్పని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఒక ధన్యవాదాలు చెప్తూ మోహిస్తున్నాను. జై హింద్. భర్తాపురంలో లక్ష్మీనగర్ బస్ స్టాపు గత 30 సంవత్సరాలుగా ఆనాడు ఈ గ్రామానికి పెద్దెక్కున్న రామదాస్ గారు, రఘుపతి గారు ఇరువురు కలిసి 30 ఏళ్ళ కింద ఆ బస్ స్టాపు కట్టడం జరిగింది. రోడ్ సెట్ బ్యాక్లో ఆ ఒక బస్ స్టాండ్ని తొలగించడం జరిగింది. మరి రోజు రఘుపతి గౌడ్ గారు వాళ్ళ అన్న వాళ్ళ వదిలే వాళ్ళ నాయన పేరు మీద మళ్ళా కొత్తగా నిర్మాణం చేసి ఈ యొక్క బస్ స్టాప్ని ప్రజలకు అంకితం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఎవరు ఏమైనా ఈ యొక్క బస్ స్టాప్ని సకాలంగా వాడుకోవాలని, ఇష్టమున్న దగ్గర ఆపకుండా ఓ సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క బస్ స్టాప్కి వచ్చి వారి ఆదేశానుసారం తప్పకుండా వాటర్ సౌకర్యం చేస్తాం. తప్పకుండా అందరికి కూడా చల్లటి నీరు వాటర్ సౌకర్యం చేస్తామని నేను ప్రజాప్రతిగా తెలియపడతాను. ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి బస్సు ఎక్కిపోవాలని అందరికీ ధన్యవాదాలు.